నా దగ్గరికి వచ్చే చాలా మంది అడుగుతారు 25,000 to 30,000 హైదరాబాద్ లో ఈఎంఐకి హౌస్ కొనడం ఈజీనా? నేను వాళ్ళకు స్ట్రేట్ గా ఇచ్చే ఆన్సర్ అయితే ఎస్. అది 3 వేరియబుల్ మీద డిసైడ్ అయి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ ప్రాపర్టీ వాల్యూ. ఈ ప్రాపర్టీ వాల్యూ మీరు సెలెక్ట్ చేసిన ఏరియా, బిల్డర్, ఆ ఫ్లాట్ ఎసెప్టీని బట్టి ఉంటుంది. నెక్స్ట్ లోన్ టెన్యూర్. మీరు ఎక్కడైతే బ్యాంక్ లోన్ తీసుకుంటారో ఆ బ్యాంక్ లోన్లో 10, 15, 20, 25 ఇయర్స్ వరకు కూడా మీరు లోన్ టెన్యూర్ అనేది పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకున్న ఇయర్స్ని బట్టి మీ ఈఎంఐ అనేది చేంజ్ అవుతుంది. లాస్ట్ వన్ డౌన్ పేమెంట్. మీరు డౌన్ పేమెంట్ బిల్డర్కి ఎక్కువ పే చేయగలిగితే మీ ఈఎంఐ అనేది తక్కువ అవుతుంది. నేనేం చేస్తాను, మీ శాలరీ ఎంత, ఎగ్జిస్టింగ్ ఉన్న లోన్స్ ఎన్ని, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని ముందుగానే మీ దగ్గర తెలుసుకొని మీకంటూ ఒక ప్లాన్ డిజైన్ చేస్తాను. మీరిచ్చే ఈ బేస్ ఇన్ఫర్మేషన్ మీద అప్రాక్సిమేట్గా 25,000 to 30,000 ఈఎంఐ వచ్చేలాగా ప్లాన్ చేస్తాను. నేను రీల్స్లో చెప్పేది కాన్సెప్ట్, యాక్చువల్ నెంబర్ మీ ప్రొఫైల్ చూసినప్పుడు చెప్తాను.